నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచింగ్ వర్మ అండి. ఇక్కడ ఎర్రవంతం డౌన్ దొమ్మేటి గోపాలకృష్ణ గారు బీరువా షాప్ అండి. అది బీరువాలు, పాత బీరువాలన్నీ రిపేర్ చేస్తారు. ఆ బీరువాలో రక్తపింజర పాము ఉందని నాకు వెంటనే సమాచారం అందించారండి. సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఈ బీరువా ఓపెన్ చేతిలోకి రక్తపింజర పాము అనేది డబ్బాలో బంధించారండి. అలాగే ఈ వర్షాలకి వరదలకి కూడా ఈ కొత్తగా రోడ్లు వేస్తున్నారు, గ్రావెల్ అంపడా కూడా వచ్చేస్తున్నాయండి ఈ రక్తపింజర పాములు. ఈ కొండ సెలవులు అనుకుని చాలామంది వాటి దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది చాలా విషయం, చాలా ప్రమాదమైంది. బ్రతకడం అనేది లేదు. ఇది వెంటనే జనాన్ని చూసిన వెంటనే మటుకి వెంటనే కరిచేయడం అనేది జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఇటువంటి పాములు అవి వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి. సమాచారం మేరకు వచ్చి వీటిని పట్టుకుని కొంచెం సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడతాం. నేను బజార్కి వెళ్ళానండి. బజార్కి వెళ్తే పాము ఉన్నదని చెప్పారండి. అప్పుడు పక్కన సత్యబాబు గారు పిలిచారండి, స్వామి గారిని పిలిచి పాముని పట్టించారండి. ఓకే. నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచింగ్ వర్మ అండి. ఇక్కడ ఎర్రవంతం డౌన్ దొమ్మేటి గోపాలకృష్ణ గారు బీరువా షాప్ అండి. అది బీరువాలు, పాత బీరువాలన్నీ రిపేర్ చేస్తారు. ఆ బీరువాలో రక్తపింజర పాము ఉందని నాకు వెంటనే సమాచారం అందించారండి. సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి ఈ బీరువా ఓపెన్